హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ టమాటో కర్రీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ యాడ్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అవి పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు ఆగి బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. వాటిని మంచిగా కలుపుకున్న తర్వాత బెండకాయలోంచి జిగురంతా వెళ్ళిపోయే వరకు మూత పెట్టుకోకుండా మాత్రమే కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మూత అస్సలు పెట్టుకోకూడదు. ఇలాగా బెండకాయలకంతా జిగురు వెళ్ళిపోయిన తర్వాత బెండకాయలను ఇట్లా మంచిగా సైడ్కి అనేసి మధ్యలో టమాటా వేయాలి. నెక్స్ట్ టమాటో వేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి. సాల్ట్ వేస్తే ఏంటంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, మంచి టిప్ అన్నమాట ఇది. టమాటాలు మగ్గిపోయిన తర్వాత బెండకాయలు టమాటా మంచిగా కలిసేంత వరకు కలుపుకొని నెక్స్ట్ ఒక 5 minutes అట్లా మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసి ఒక 2 minutes స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచుకోవాలి. దాని తర్వాత తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.